హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఉరకాత మిషన్ కాడికి వచ్చున్నాను. పనికి వచ్చున్నాను. ఉరకాత మిషన్ పనికి సైడ్లో కంకులు పోతుంటే కంకులు కోసేదానికి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లేకైతే వెళ్దాం. వీడియోని పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. కంకులు పోయినాయి కదా, ఈ కంకులు కోయాలా. ఈ కంకులు కోసేదానికి వచ్చేస్తాను. గిడ్డి ఈ పక్క వస్తుంది, వెనకంటే దుమ్ము వచ్చేస్తుంది. ఒడ్లు వచ్చేసి పైన పడిపోతాయి, ఆ ట్యాంకీలో పడిపోతాయి. అయిపోయింది. ఇంకా కొయ్యాల్సిన పైరు ఎన్నో ఉన్నాయి చూడండి. మొత్తం కొయ్యాల. అయిపోయింది, నిండిపోయింది. టాడర్ పోస్తుంది చూడండి. టాడర్ పోస్తుంది.
వచ్చేసి 2 మిషన్లు ఫ్రెండ్స్. ఇదొక మిషను, ఫ్రెండ్స్ కోసుకుంటా పోయింది కదా మిషన్. ఈ గడ్డి వచ్చేసి పైరు మీద పడిపోయింది. ఈ పైరు మీద పడిన వల్ల ఇదంతా గిడ్డ అంతా తీసేస్తే మళ్ళీ కోసేదానికి బాగా నీట్గా ఉంటుంది మిషన్కి. ఈ గడ్డి తీసేయాల. ఈరోజు ఈ పనికే వచ్చింది. ఈ కంకులు తప్పుని కోసి పైకి వేసేదానికి బండి కాడికి వచ్చాను ఫ్రెండ్స్ పనికి. ఇదో మొత్తం ఈ గిడ్డంతా తీయాలి. గిడ్డంతా తీసుకుంటేనే మళ్ళీ రిటర్న్లో సుఖంగా ఉంటుంది పోసేదానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం సులభం అయిపోయింది మిషన్లు వచ్చాయి. అంతకుముందు ఉరికాత కోసి అనేసి ఈ పన 2-3 రోజులు ఎండిన మాట. అప్పుడు మళ్ళీ కుప్ప వేసుకొని కుప్ప నురిసి అప్పుడు అమ్మడమిడే 1 వారం 10 రోజులు పెట్టద్దు ఫ్రెండ్స్ ఒడ్లు రాసి పడాలంటే. ఇప్పుడు కనీసం 1 గంట లోపల మొత్తం 1 గంటకే మొత్తం రాసి పడిపోతుంది ఒడ్లన్నీ. మిషన్లు వచ్చిన కాడ నుంచి ఫ్రీ అయిపోయింది, తొందరగా అయిపోతుంది పనులు.
మిషన్ చక్కగా వచ్చింది కదా, కొన్ని కంకులు ఎడగడ పడిపోయి ఉంటాయి. ఈ కంకులు కూడా తీసేయాలా మనం, దీనికోసం ఆయన వచ్చింది పనికి. ఈ కంకులు శుద్ధంగా తీసి మళ్ళీ పైరు మీద వేస్తే వచ్చేటప్పుడు మళ్ళీ మిషన్ ఆ కంకులు ఎత్తేసుకొని మిషన్లోకి లాక్కుంటాం. మేము ఈ రైతుకి కూలి పనికి వచ్చే వ్యవసాయం చేసేవాళ్ళని కంకులు పోకుండా ఆ రైతుకి శుద్ధంగా నీట్గా పనిచేస్తున్నాం. ఆ రైతు ఇచ్చే కూలి తీసుకొని మేము ఆ రైతుకి పుష్పలంగా పనిచేస్తున్నాము. మిషను వదులుకోపోయిన కంకుల్ని శుద్ధంగా ఇలా కోసి ఇంత పైరు మీద వేయగలము. 4 పాటలు పడాడు మొత్తంగా వదిలేస్తుంది. చూడండి మొత్తం వదిలేస్తుంది. ఇది కోసేదానికే వచ్చాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇనుము ఇది కదా, మనం మిషన్ ట్రాక్ ఇక్కడికి వస్తుంది. ట్రాక్ వచ్చినప్పుడు ఈ గెనుము వంచిన బ్లేడ్లు ఆడుతూ ఉంటాయి, ఎట్టి ఆడుతూ ఉంటాయి. ఈ గెనువుకు తగిలి బ్లేడ్లు పోతాయి అని కొద్దిగా ఎడంగా పోతారు. ఎడంగా పోయిన వల్ల ఈ కంకులు ఆగిపోతాయి. ఈ కంకులు వదిలేస్తుంది బ్లేడు. దానికి ఇప్పుడు మేము వచ్చే ఈ పనికి వచ్చున్నాం. చూడు, మొత్తం కంకులు అన్నీ వదిలేసి ఉన్నాయి. చూడండి, ఇదిగో మొత్తం చూడండి, మొత్తం కంకులు వదిలేసి ఉన్నాయి. ఈ కొయ్యాల మొత్తం చూడు ఎన్ని కంకులు వదిలేస్తున్నాయి. చూడు గెని కింద ఫ్రెండ్స్, గెని కిందే జాస్తిగా వదిలేస్తాయి. గెని చుట్టూ మట్టుకు తిరుగుతా అంటే ఈ కంకులు ఒక్క చుట్టూ తిరుగుతా చాలు మిషన్ చుట్టూ. ఫ్రెండ్స్, రైతులు ఒకటి గమనించాలా, ఈ గెని కింద మొత్తం పోయి ఉన్నాయి కదా కంకులు. ఈ కంకులన్నీ కోసి జాగ్రత్తగా పైరు మీద వేసుకుంటే ఈ గెనుము చుట్టూరు ఒక 5-6 కేజీలు వడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 4 నెలలు 4.5 నెల అవుతుంది. ఈ కష్టం, ఈ పండించి కష్టం, ఈ కష్టానికి ఈ కంకులు కానీ వదిలేసామనుకో ఎత్తుగా ఒక కైలో 5-6 కేజీలు 10 కేజీలు వేస్ట్గా పోతాయి. ఇది గమనించాలా. ఇది గమనించి శుద్ధంగా కోసుకొని పైరు మీద వేసుకుంటే ఆ 10 కేజీలు విత్తనాలు వస్తాయి, వడ్లు వస్తాయి. ఇది లాస్ట్ రోజు, ఈ కోత కోసే రోజు అంటే లాస్ట్ రోజు. ఫలితం రావాలంటే ఇదే లాస్ట్. 6 నెలలు 5 నెలలు కష్టం ఈరోజు ఈ వడ్లు నేలపాలు చేసుకుంటే కష్టానికి ఫలితం ఉంది ఫ్రెండ్స్. అది కొంతమంది చూస్తే మగతా చేస్తుంటారు. మగతా అంటే కొంతమందికి తెలియదు. లీజుకి తీసుకుంటారు. ఎకరాకి 1.5 పుట్టి అటు ఇవ్వాలి ఫ్రెండ్స్ లీజు. వాళ్ళు కూడా నీట్గా ఈ కంకులు కోసుకుంటే ఒక 10 కేజీలు 20 కేజీలు లాభం పొందుతాడు. ఈ కంకులుగా కోసుకోకపోతే వరదాగా వేస్ట్, అది కూడా నష్టపోతాడు రైతు. చెప్పు. అదే లీజుకి తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఈ లాస్ట్ రోజు, పాత కోసే రోజు జాగ్రత్తగా కంకులు ఏడా పోకుండా చూసుకొని జాగ్రత్త పడాలా, లేకపోతే నష్టపోతారు.
ఫ్రెండ్స్, మీకోసం కష్టపడి ఈ రైతుని, ఈ కైగల్ల రైతుని అడిగి పర్మిషన్ తీసుకొని మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. మీరు నాకు ఏం చేయలేదు ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా వీడియో తీస్తుంటే రైతు ఎవరికైనా బాధగా ఉంటుంది. రైతుకి చూడు వీడియోలు తీసుకుంటున్నారు పని చేయకుండాను అని అంటారు ఫ్రెండ్స్. అందుకని రైతు పర్మిషన్ తీసుకొని మీకోసం కష్టపడి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. నా కష్టానికి మీరేమి ఇవ్వలే, ఒక లైక్ ఒకటి, ఒక సబ్స్క్రైబ్ ఇస్తే చాలు. చూడండి, మొత్తం గిడ్డు పడిపోయింది ఈ కంకుల మీద, ఇప్పుడు పైరు మీద మొత్తం పడిపోయింది. ఇక్కడికి మిషన్ రాదు. దేనివల్ల? ఇదిగో తాడి చెట్టు, ఈ తాడి చెట్టు తగలద్దనే మిషన్ రాదు. ఇది మనం కొయ్యాల. ఇది కోసుకోవాలి శుద్ధంగా. మిషన్ వచ్చేలాకి కోసేసి ఆ పైరు మీద కానీ చేస్తే మిషన్ లాక్కుంటుంది. ఇంకా కొయ్ మిషన్ వచ్చేలాకి కోసేయాలి దీన్ని. చూడండి, ఇదంతా వదిలేస్తుంది, ఇదంతా కొయ్యాల. మా మామ అయితే కోస్తున్నాడు, చూడండి ఎట్టు కోస్తున్నాడు. నేనైతే చూస్తున్నాను. రైతులకి ఒక హాయ్ చెప్పు. హాయ్. పైకి లేచి చెప్తే కదా రైతులకి హాయ్. ఇంకా మన ఇద్దరు చెప్పారా మొడుగు లాక్కుంది కదా. రాని చూసుకోవడం వస్తుందా?
ఏడగడ దొక్కేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ జారు చేసుకుంటే నేను వృద్ధాగా భూమి పాలు అయిపోతాయి. ఇవన్నీ జారు చేసుకుంటే 1 కేజీ వడ్లు వస్తాయి. ఏ ఒక్క గింజగడ బాగూడదు, అది 4 నెలలు కష్టం. ఒక్క గింజగడ బాగూడదు, నీట్గా మొత్తం కోసుకోవాలి. ఎంత ఊనం చేసుకుంటే అన్ని గింజలు వస్తాయి. ఈ సైడ్ కర్రలు తప్పిన కర్రలో కొయ్యకపోతే ఈ ఎకరాకి అయ్యిందా అమ్మడమ్మడే ఒక 15 కేజీలు 20 కేజీలు వడ్లు నష్టం వచ్చేస్తుంది. ఇసుగా పోయేసాడా కంకులు పోతాం. చూడండి ఇవన్నీ తప్పుకోండి మొత్తం గిని కింద అంతా తప్పుకోండి. చూడండి హాయ్ అండి. ఈ నా వీడియో విద్యార్థులు అంటే చదువుకున్న వాళ్ళు చూస్తుంటే ఒక విన్నపం విజ్ఞప్తి, వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఈ మిషన్ కాడ ఆ దుమ్ము ఆ నూగు ఈ కష్టం ఎండ చూస్తే మధ్యాహ్నం 12 అవుతుంది. ఈ ఎండలో ఎంతో కష్టపడి ఆ పిల్లకాయలను చదివించుకుంటున్నారు. ఆ పిల్లకాయలు కాడ జాగ్రత్తగా చదువుకొని మా మాదిరిగా కష్టం చేయకుండా కష్టపడి చదువుకొని ఉద్యోగం చేసుకుంటే మాకు అదే 10,000. అందరూ ఈ విషయం వచ్చేసి అందరి పిల్లల గురించి కాదు, రైతు పిల్లలు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆ కూలి పనికి పోయేవాళ్ళు, ఆ తల్లిదండ్రులు కూలి పనికి పోయేవాళ్ళు పిల్లకాయల గురించి చెప్తున్నాను. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లలు చదివించుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి పిల్లలు శ్రద్ధగా చదువుకొని ఆ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈ గడ్డి ఎంత ఎంత నూగా మాకు సరే మేము చదువుకోవాలా ఏం చేస్తావు, మా కష్టం ఇంకా కష్టపడి మా పిల్లల్ని చదివిస్తున్నాము. ఈ దుమ్ములో ఈ నూగులో ఉండకుండా మా పిల్లలు కూడా దీంట్లోనే ఉండకుండా కష్టపడి చదివించుకుంటున్నాము. ఎండ చూస్తే ఎండ ఆడ మిషన్ల కాడ దుమ్ము నూగు చెమట చూడండి, చెమట దుమ్ము నూగడ ఏం చేస్తావు మా కష్టంతో చూడండి. ఈ కష్టం చూడండి, ఎవరి కోసం ఈ కష్టం చేసేది? మీకోసమే కదా, పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం మీకోసం ఈ కష్టం చేస్తున్నాము. మీ పిల్లలు కూడా బాగా ఈ వీడియో చూసిన వాళ్ళు కష్టపడి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టం చేస్తున్నారో మనం కూడా ఈ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చి ఉద్యోగం కొట్టాలని మీరు కూడా ఆలోచించి ఉద్యోగం కొట్టి ఆ తల్లిదండ్రులకి మంచి పేరు తేవండి. ఇదంతా బాగానే ఉంది. మళ్ళీ మీరు అంటారు కామెంట్ ద్వారా మీ పిల్లకాయలు ఎలా చదువుతున్నారో ఎలా చేస్తున్నారని. నా పిల్లోడు వచ్చేసి ఎంసీ చేస్తున్నాడు, కూతురు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది, బైపీసీ తీసుకుంది. ఈ తర్వాత నీట్కి కూడా అప్లై చేస్తుంది, నీట్కి కూడా రాస్తుంది.
నా పిల్లకాయలు ఆడపిల్ల కానీ మగపిల్లకాయలు కానీ ఇద్దరిని మగపిల్లాడిని వచ్చేసి ఎంసీ చేపిస్తున్నాను, ఆడపిల్లని వచ్చేసి ఇంటర్ చేస్తుంది, బైపీసీ చేస్తుంది. నీట్ పరీక్ష కూడా రాపించేదానికి అప్లికేషన్ కూడా వేస్తున్నాము. అది ఫ్రెండ్స్, మీరు కూడా అర్థం చేసుకొని మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏ బాధ రానియకుండా, మా పిల్లలైతే బాగానే చదువుతున్నారు. నేను ఈ కష్టం చేస్తా, ఈ కష్టం చేస్తా, ఈ ఎండలో ఈ నూగులు కష్టం చేస్తా, మా పిల్లకాయలనైతే శుద్ధంగా చదివించుకుంటున్నాను. అది ఫ్రెండ్స్. సరే, ఇదే లాస్ట్ వీడియో, ఇదే ఈరోజు లాస్ట్ వీడియో. మనం నిలబడుకొని వీడియో చేస్తుంటే రైతు ఒప్పుకోడు, అందుకని ఇక్కడికి లాస్ట్ వీడియో. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.